ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులకు టీఎస్పీసీ చాలా బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది. అదేంటంటే ఎగ్జామ్ డేట్ని అయితే తాజాగా అఫీషియల్గా అనౌన్స్ చేసింది టీఎస్పీసీ. జూన్ మంత్ ఎండ్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఆన్లైన్లో తొలిసారిగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ను ఆన్లైన్లో పెట్టబోతుంది టీఎస్పీసీ. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇదే. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ డేట్కి సంబంధించి టోటల్గా 2 పేపర్లో ఎగ్జామ్ ఉండబోతుంది. పేపర్ 1, పేపర్ 2గా పేపర్ 1 జిఎస్ ఉండబోతుంటే పేపర్ 2 ఎడ్యుకేషన్ ఉండబోతుంది బీఎడ్ లెవెల్లో. సో 24th జూన్ నుంచి అయితే ఎగ్జామ్ ఉండబోతుంది. షిఫ్ట్ల వారీగా ఎగ్జామ్ను కండక్ట్ చేయబోతున్నారు ఆన్లైన్లో. ఓకేనా. సో దాదాపుగా 1,40,000 పైగా అప్లికేషన్స్ అయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ కోసం రావడం జరిగింది. టోటల్గా 581 వేకెన్సీస్ ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ డిపార్ట్మెంట్స్తో పాటు మనకు ఏదైతే ఈ డిజబిలిటీ డిపార్ట్మెంట్ ఉందో, ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఉందో, వాటన్నీ కలుపుకొని 581 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో గ్రేడ్ 1 ఉన్నాయి, గ్రేడ్ 2 ఉన్నాయి, మ్యాటర్ అని గ్రేడ్ 1 ఉంది, గ్రేడ్ 2 ఉన్నాయి. సో ఈ విధంగా అన్నీ కలుపుకొని 581 ఉన్నాయి. ఓకేనా. ఎగ్జామ్ అనేది మనకు దాదాపుగా చూసుకున్నట్లయితే 100+ డేస్ అవుతుంది. ప్రజెంట్ ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా 1 or 2 డేస్ అయితే ఎగ్జామ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో చాలా రోజులుగా అయితే చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ కోసం. సో నేను ఇంతకుముందే గతంలో చెప్పడం జరిగింది, ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండండి. త్వరలోనే ఎగ్జామ్ రాబోతుంది. మేలో ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ జూన్లో పెట్టబోతున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఎగ్జామ్ డేట్ అయితే వచ్చేసింది. మీ టార్గెట్ చదవడం మాత్రమే. ఓకేనా. 100 రోజులు ఉంది. సో 100 రోజులు తగ్గట్టుగా ఒక ప్లాన్ వేసుకొని చదవండి. 100% సక్సెస్ అవుతారు. ఎటువంటి ఇబ్బంది లేదు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించి ఇప్పటికే చాలా ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అయితే పెట్టాను మన వెబ్సైట్లో. మీరు రాయవచ్చు. మన వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఏ డౌట్ను కూడా అడగండి, కానీ ఖచ్చితంగా ప్రిపేర్ కండి. ఓకేనా. సో ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టబోతున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది? సో కొందరికి ఈజీ అవుతుంది, కొందరికి హార్డ్ వస్తుంది పేపర్. ఓకేనా. కొందరికి ఈజీ వస్తుంది. షిఫ్ట్ల వైజ్గా పెడతారు. అంటే 1,40,000 మెంబర్స్ కాబట్టి ఒకేసారి అంతమందికి ఎట్ ఏ టైం పెట్టడానికి మనకు ఫెసిలిటీస్ లేవు కాబట్టి కొన్ని షిఫ్ట్లలో పెడతారన్నమాట. కాబట్టి కొంతమందికి పేపర్ ఈజీ, కొంతమందికి హార్డ్ వస్తుంది. ఏం చేస్తారు అంటే నార్మలైజేషన్ చేస్తారు. సో దానికి సంబంధించిన ఫార్ములా కూడా టీఎస్పీసీ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఫార్ములా ద్వారా మనకు అందరి మార్క్స్ అయితే నార్మలైజేషన్ చేస్తారు. ఎటువంటి ఇబ్బంది ఏముండదు. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. సో డిఎస్సి కంటే ముందే ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ ఇప్పటివరకు అయితే అనౌన్స్ చేయలేదు. ఇన్ కేసు మేలో పెడితే మాత్రం ఆఫ్టర్ డిఎస్సి ఉండే అవకాశం ఉంది. జూలైలో అంటున్నారు కాబట్టి డిఎస్సి కంటే ముందే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. సో మీ యొక్క టార్గెట్ని అయితే ఫిక్స్ చేసుకోండి, ప్రిపేర్ కండి. ఏ డౌట్ను అడగండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఎస్డబ్ల్యూకి సంబంధించిన ఇంపార్టెంట్ బిగ్ అప్డేట్.